అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఎమ్మెల్యే గారు నిజానికి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరిలో చాలా ప్రత్యేకం. ఈయనకు వందల కోట్ల ఆస్తులున్నాయి. లైఫ్ స్టైల్ కూడా హై రిచ్ లైఫ్ స్టైల్ అన్నమాట, లగ్జరీ లైఫ్ స్టైల్. అసలు ఉన్న పొలిటీషియన్స్ అందరిలో ఆయన చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆయన చూస్తే ఆయన కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఆయన ఒక హై ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేస్తారు. అటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడు ఒక చీప్ ఆరోపణ వచ్చింది. ఒక క్వారీ పర్మిషన్ కోసం 50 లక్షల లంచం తీసుకున్నారంట. ఆయన తీసుకున్నారో, ఆయన అనుచరులు తీసుకున్నారో, ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుచరులు తీసుకున్నారా, లేదా ఇంకెవరైనా వాడుకున్నారా అనేది ప్రస్తుతానికి ఇంటర్నల్గా పార్టీ ఎంక్వైరీ చేస్తోంది. నేను ఇప్పుడు చెప్తున్నది గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ గారి నియోజకవర్గంలో జరిగిన వ్యవహారం గురించి. ఆ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే, ఈ మధ్య ఒంగోలు జిల్లా సంతనోదలపాడుకి చెందిన వెంకటేశ్వర రెడ్డి అనే ఒక గ్రానైట్ క్వారీలు నిర్వహించే ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన ఈ కార్వేటి నగరం మండలంలోన సురేంద్ర నగరం సమీపంలో ఒక గ్రానైట్ క్వారీ కోసం, ఆ క్వారీ లీజుల కోసం, పర్మిషన్స్ కోసం అప్లై చేసుకుంటే ఆ ఫైలు ఎమ్మెల్యే గారి అనుచరుడి దగ్గరికి వెళ్తే, ఎమ్మెల్యే గారి అనుచరుడైన హరీష్ యాదవ్ అనే వ్యక్తి ఈ వెంకటేశ్వర రెడ్డి దగ్గర 50 లక్షల లంచం తీసుకున్నారంట. ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే, వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ, వాళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని నమ్మి నేను 50 లక్షలు ఇచ్చి టెన్షన్ పడుతున్నాను, మీరు ఫోన్ ఎత్తకపోతే ఎంత ప్రాబ్లంగా ఉంటుంది సార్, నాకు షుగరు, థైరాయిడ్, డిస్క్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నాకు ప్రాబ్లం ఉంది సార్, 50 లక్షలు ఇచ్చి కూడా నేను పిచ్చోడిని అయిపోతున్నాను, నువ్వే నాకు దిక్కు హరీష్, ఎమ్మెల్యే గారికి విషయం చెప్తున్నా ఆయన కూడా హరీష్తోనే మాట్లాడమంటున్నారు, ప్లీజ్ నాకు ఏదో ఒకటి చెయ్యండి అని ఈయన ఆ హరీష్ అనే వ్యక్తిని బతిమలాడుతున్న ఆడియో రికార్డు ఒకటి బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది రాజకీయ వర్గాల్లో. నేను కూడా అది విన్న తర్వాత కొంచెం లేటుగానే వీడియో చేశాను. ఎందుకంటే అసలు క్షేత్రస్థాయిలో ఏంటో తెలుసుకుందాం, నాణ్యానికి రెండో వైపు తెలుసుకుందాము అని. ఎందుకంటే జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కానీ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారి మీద ఫస్ట్ టైం. అయితే కొంచెం డెప్త్గా వెళ్ళే కొద్దీ ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా వ్యవహారాలు జరిగాయంట. అందులో ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగాయో తెలియక జరిగాయో నేను చెప్పడం లేదు, కానీ కొన్ని కోట్లలో వ్యవహారాలు, ఈ లంచాలు కావచ్చు, కొన్ని భూ అక్రమాలు కావచ్చు, ఈ మద్యం విషయంలో లేక అన్నింటిలో కూడా తలదూర్చినట్టుగా ఉంది. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండానో, లేదంటే ఎమ్మెల్యే గారికి తెలుసో ఆయన ప్రధాన అనుచరులు చేస్తున్నారు. ఆయన అనుచరుల్లో హరీష్ యాదవ్ అనే వ్యక్తి కీలకంగా మారి ఈ వసూళ్ళు, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ చాలా వసూలు చేస్తున్నారనమాట. ఈ విషయంలో అతనే బయటకు వచ్చాడు. ఇంతకీ ఈ హరీష్ యాదవ్ అనే వ్యక్తి ఎవరు తెలుసా? ఇతనేమి మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి కాదు, ఆ ఎమ్మెల్యే గారికి సన్నిహితుడు కాదు. హరీష్ యాదవ్ అనే వ్యక్తి మొదటి నుంచి వైసీపీలో కీలకంగా పనిచేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల తరపున అనేక పైరవీలు, లాబింగులు చేసిన వ్యక్తి ఇతను. ఈయన ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈయన ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పనిచేశారు, వైసీపీ తరపున ప్రచారం కూడా చేశాడు ఈ హరీష్ యాదవ్. ఎన్నికలు అయిపోయిన తరువాత టీడీపీ నాయకులకి అందరికీ పార్టీలు ఏర్పాటు చేసి నెమ్మదిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. పోనీ జాయిన్ అయినోడు అలా ఉండొచ్చు కదా. ఎమ్మెల్యే గారు ఇతనికి పూర్తిగా పెత్తనం ఇచ్చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఈయన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందంటారా, తెలియక జరుగుతుందంటారా? ఆ ఆడియో రికార్డును బట్టి ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతుంది, కానీ అక్కడ చెప్తున్న వెర్షన్ బట్టి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అని అంటున్నారు. సరే, ఏదైనా సరే, అసలు వైసీపీలో పనిచేసిన వ్యక్తిని ఎన్నికలు అయిపోయాక పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తీసుకున్నా సరే ఇంత స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఏముంది? ఇది ఎమ్మెల్యే గారి తప్పో కాదా? సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల స్టిల్ వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు చేసినట్టే అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ, ఖచ్చితమైన ఉదాహరణ. సో ఈ నియోజకవర్గంలో ఇక్కడ అంటే చాలా ఈవెన్ దీనిలో ఆయన హరీష్ అనే వ్యక్తి కూడా వెర్షన్ ఇచ్చాడు. ఆయన కూడా ఇది ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అని చెప్పాడు. కార్వేట్ నగరం మండలంలో క్వారీ విషయంలో తలెత్తిన వివాదంలో ఎమ్మెల్యే థామస్ ఆదేశాల మేరకే ఇరు వర్గాల మధ్య పంచాయతీ చేశానని ఎమ్మెల్యే థామస్ పిఏ హరీష్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరులోని ఎమ్మెల్యే థామస్ కార్యాలయంలో హరీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్వారీ పంచాయతీలో
వెంకటేష్ రెడ్డి తనకు నగదు ఇచ్చినట్టు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ వివాదాన్ని వెంకటేష్ రెడ్డి, మహేష్ జైను ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని సూచించగా తదనుగుణంగా నేను ఈ పంచాయతీలో జోక్యం చేసుకున్నానని చెప్పాడు. అంటే నేనేమి తీసుకోలేదు, నాకు సంబంధం లేదు, నాకు ఈ పంచాయతీకి సంబంధం లేదు అని ఈయన ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ వాయిస్ రికార్డులో మాత్రం ఈయన డబ్బులు తీసుకున్నట్టు ఉందన్నమాట. ఈవెన్ ప్రెస్ మీట్లో ఎవరైనా అదే చెప్తారు. తన మీదకు ఆరోపణలు వస్తే ఎవరైనా అదే చెప్తారు. 420 ఆరోపణల నుండి దొంగతనం చేసి అరెస్ట్ అయిన వ్యక్తి కూడా నేనే తప్పు చేయలేదని చెప్తారు. సో ఇక్కడ ఆ జిల్లాలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకే పనులు ఎక్కువ అవుతున్నాయి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.